రోజు మన వరంగల్ జిల్లాలో వరంగల్ పట్టణంలో ప్రపంచపు నెంబర్ 1 3-వీలర్ కంపెనీ బజాజ్ ఆటో వారి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బజాజ్ రోబో వచ్చిన బజాజ్ ఆఫీషియల్స్ మరియు ఆటో యూనియన్ వారికి, కస్టమర్లకి, పత్రికా మిత్రులకి మరియు బజాజ్ అభిమానులందరికీ కూడా వెంకటరమణ ఆటోమొబైల్స్ తరఫున ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో గాని వరంగల్ జిల్లాలో గాని 90% కంటే ఎక్కువ 100 ఆటోలు ఉంటే 90 బజాజే ఉంటాయి గత 30 ఏళ్ళ నుంచి కూడా. సో కస్టమర్ కి వాల్యూ ఫర్ మనీ ఇస్తూ చాలా మందికి నిరుద్యోగులకి, ఒక ఉద్యోగం లేకపోయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా సొంతంగా కాళ్ళ మీద బతికే అవకాశం, తక్కువ ఖర్చుల ట్రాన్స్పోర్టేషన్, మరియు ఇలాంటి సిటీలో ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవడానికి బజాజ్ ఆటో ఇన్నాళ్ళ నుంచి ఉపయోగపడతా ఉంది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో ద్వారా ఒకసారి ఛార్జింగ్ కి 250 కిలోమీటర్స్ అంటే ఒక రకంగా చాలా తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని, అలాగే బజాజ్ ఎట్లాగో మీకు తెలుసు నెంబర్ 1 గోల్డ్ మొత్తం మీద, ఎలక్ట్రిక్ లో కూడా చాలా మంచి టెక్నాలజీతో, మంచి పికప్ తో ఒక ఛార్జింగ్ లో 250 కిలోమీటర్ రావడం అంటే కిలోమీటర్కి ఎంత వస్తుంది? 50 రోజుల కంటే తక్కువ. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, అలాగే వెంకటరమణ ఆటోమొబైల్స్ నిరంతరం కస్టమర్ సేవలో కొత్త షోరూమ్ మరియు కొత్త వర్క్ షాప్ మీకు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అన్నకొండలో బ్రాంచ్ పెట్టడం జరిగింది. అలాగే మా వరంగల్ జిల్లాలో కొత్త 6 బ్రాంచ్లు ఓపెన్ చేశాము. కస్టమర్ కి అందుబాటులో నియరెస్ట్ గా ఉండి కస్టమర్ కి సర్వీసు, పార్ట్స్ ప్రొవైడ్ చేస్తూ, మంచి ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఇస్తూ, ఇంకా బజాజ్ ఆటోలో అన్ని రకాల ప్రొడక్ట్స్, అంటే బజాజ్ లో ఒకప్పుడు పెట్రోల్ ఉండేది, డీజిల్ వచ్చింది, సిఎన్జి వచ్చింది, అలాగే ఎలక్ట్రిక్ వచ్చింది. సో అంటే కస్టమర్ కి ఏది బెనిఫిట్ ఉంటే ఆ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కార్గోలో కూడా బజాజ్ ఆటో అన్ని ఫీల్డ్స్ లో వచ్చింది. సో అలాగే కమర్షియల్ ఇండియాలో కూడా కమర్షియల్ లో కూడా బజాజ్ నెంబర్ 1 గా ఉంది. వెంకటరమణ ఆటోమొబైల్స్ ఖమ్మం, నల్గొండ బజాజ్ 35 సంవత్సరాల నుంచి డీలర్లం మేము. సో ఈ విజయంలో మీ అందరి సహాయ సహకారాలు ఇప్పుడు దాకా ఉన్నాయి, ఇక్కడి నుంచి కూడా ఉంటాయని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ కు వచ్చినందుకు బజాజ్ వాహనదారులకి, ఆటో వినియోగదారులకి, యూనియన్ వారికి, పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా వెంకటరమణ తరఫున ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.